మనం అందరం క్రిస్టియన్స్ కదా, అవునా కదా? మీరే చేతులు లేపారు కదా ఇప్పుడు. మరి క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటి? అర్థం తెలియకుండా మనం క్రైస్తవులను చేతులు లేపినామంటే చాలా తప్పు కదా. మనం అందరం చేతులు లేపినాం కాబట్టి ఆన్సర్ చెప్పాలి. క్రైస్తవులు అన్నారు కదా మీరు, క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? క్రీస్తుని పోలి ఉండడం. ఓకే, ఇంకా లోకానికి వేరుగా ఉండడం. ఇంకా చాలామంది అనుకుంటారు కదా లోకస్తులు, క్రిస్టియన్ అనేది ఒక రిలీజియన్ అనుకుంటారు, అంటే ఒక మతం అనుకుంటారు కదా. వేరే రిలీజియన్స్ ఎట్లయితున్నాయో, వేరే మతాలు ఎట్లున్నాయో, ఇది కూడా ఒక మతం అనుకుంటారు. కానీ క్రిస్టియన్ అనేది ఒక మతం కాదు. మనం చర్చికి వచ్చిన అంత మాత్రాన మనం క్రిస్టియన్స్ అయిపోము, అవునా కదా? మనం చర్చికి వచ్చినంత మాత్రాన క్రిస్టియన్స్ అంటే కాదు. అట్లా చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు. క్రిస్టియన్స్ అంటే క్రీస్తుని పోలి నడవడమే క్రైస్తవులు. క్రిస్టియన్ అంటే ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. అర్థమవుతుందా? మనలో ఎంతమంది దేవుని పోలి నడుచుకుంటున్నాం? క్రీస్తుని పోలి ఎంతమంది మనం నడుచుకుంటున్నామా? కేవలం నేను క్రైస్తవుని అని పేరు పెట్టుకొని మాత్రం లోకంలో తిరుగుతున్నామా? లోకంలో ఇప్పుడు చాలా బ్యాడ్ నేమ్ ఉంది క్రైస్తవులకి, అవునా కదా? క్రైస్తవులు అంటే అరే నెంబర్ 1 మోసగాళ్ళు అనే పేరు కూడా వస్తుంది ఇప్పుడు. ఇంతకుముందు అలా లేకపోతుండే. క్రైస్తవులు అంటే చాలా ప్రేమ, చాలా మంచి వాళ్ళు అనే పేరు నుంచి ఇప్పుడు క్రైస్తవులు అంటే అందరూ హేట్ చేసే స్టేజ్లోకి మనం వెళ్ళిపోయినాం. ఎందుకు? మనం నమ్ముకున్న క్రీస్తు మంచివాడు కాదా? లేకపోతే క్రైస్తవులు అని పేరు పెట్టుకొని మనం దేవుని నామాన్ని అవమానపరుస్తున్నామా? ఓకే, క్రైస్తవులని పేరు పెట్టుకొని మనం దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. దేవుడు ఏమంటాడంటే నువ్వు చల్లగా అయినా ఉండు, వెచ్చగా అయినా ఉండు, కానీ నులివెచ్చగా ఉండకు అని చెప్తాడు. నువ్వు అట్టైనా ఉండు, ఇటైనా ఉండు, కానీ దేవుని పేరు పెట్టుకొని క్రైస్తవులని పేరు పెట్టుకొని నువ్వు ఒకవేళ తప్పు చేస్తున్నట్టయితే, నువ్వు ఒకవేళ లోకానుసారంగా జీవిస్తున్నట్టయితే నీ వల్ల, కేవలం మన వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. మనం చేసే పనుల వల్ల. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఒక వైన్ షాప్ దగ్గర కనిపించింది అనుకోండి, లేకపోతే ఒక క్రైస్తవుడు ఒక పాన్ డబ్బా దగ్గర సిగరెట్ తాగుతూ కనిపించింది అనుకో, ఏమంటారు తెలుసా? అరే వాడు క్రిస్టియన్ రా అంటారు ఫస్ట్. అరే వాడు తాగుతున్నాడు రా అన్నారు, కానీ అరే వాడు క్రిస్టియన్ అయ్యుండి తాగుతున్నాడు రా అంటారు. అంటే ఇక్కడ ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది? నీకు కాదు, నువ్వు నమ్ముకున్న నీ దేవునికి. అంటే నువ్వు నీ దేవునికి అవమానం తెస్తున్నావు. నువ్వు చేసే ప్రతి పని దేవుణ్ణి చూపిస్తుంది. ఎందుకు అంటే నువ్వు క్రిస్టియన్ అనే ముసుగు వేసుకొని తిరుగుతున్నావు. నేను క్రైస్తవుని అనే ముసుగు వేసుకొని తిరుగుతున్నావు. ఒకవేళ నువ్వు తప్పులు చేసే విధంగా నువ్వు ఉన్నట్టయితే, ఒకవేళ నువ్వు లోకానుసారంగా జీవించాలి అని నువ్వు ఒకవేళ నిర్ణయించుకున్నట్టయితే ఈ రోజు నుంచి చెప్పుకోకు క్రైస్తవుని రాలని బయట చెప్పుకోకు. ఎందుకు? నీ వల్ల దేవుని నామానికి అవమానం రావడం కన్నా నువ్వు అసలు దేవుని దగ్గరకు రాకపోవడం బెటర్ కదా. ఇప్పుడు ఒకవేళ అన్యులకు వెళ్ళి నువ్వు సువార్త చెప్పినావు అనుకో, ఏమంటారు తెలుసా? మీ క్రైస్తవులు ఎవరైనా చక్కగా ఉన్నారా, నాకు చెప్తున్నావు అంటారు. అవునా కాదా? ప్రాక్టికల్గా అవునా? క్రిస్టియన్ అంటారు. ఒకసారి వైన్ షాప్లో వెళ్ళి చూడిపో, సగం మంది వాళ్ళే ఉంటారు. ఈ డైలాగ్ ఎవరైనా ఫేస్ చేసిరా? క్రిస్టియన్ అంటారు, బైబిల్ చదువుతారు అంటారు, ప్రేమ చూపించాలంటారు, అది చేయాలంటారు, ఇది చేయాలంటారు. ఫస్ట్ తప్పులు చేసేది మీ వాళ్ళే అని క్వశ్చన్ వేస్తారు. సువార్త చెప్పగలుగుతామా మనం? చెప్పలేము. ఎందుకు? నీ వల్ల ఆల్రెడీ క్రిస్టియానిటీ మీద ముద్ర పడిపోయింది. ఏమని? క్రిస్టియన్స్ వేస్ట్ అని. ఎందుకు? కేవలం నీ వల్ల వేరే వాళ్ళు మాను మనసు పొందలేకపోతున్నారు. కేవలం మన వల్ల, మనం చేసే తప్పుల వల్ల, మనం చేసే క్రియల వల్ల వేరే వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? మనం చూపించే బిహేవియర్ వల్ల, మనం చేసే పనుల వల్ల. ఒకవేళ అట్టి స్థితిలో మనం ఉంటే ఈరోజు చేంజ్ అవుదాం. ఓకే, ఫస్ట్ క్రైస్తవులు అని చరిత్రలో పేరు పొందిన వాళ్ళు ఎవరు తెలుసా? ఫస్ట్ క్రిస్టియన్ అనిపించుకున్న వాళ్ళు ఎవరు? అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. ఎవరు అనిపించుకున్నారంట? దేవుని శిష్యులు అనిపించుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళు సువార్త చెబుతూ దేవుని ప్రేమను, యేసుక్రీస్తు ఎలా అయితే జీవించాడో ఆ ప్రకారంగా వాళ్ళు జీవించి ఆయన దారిలో వీళ్ళు నడుస్తూ, వీళ్ళు అట్టి ప్రకారం చేస్తూ జీవిస్తూ పోతున్నారు. అది వాళ్ళు ఇతరులు చూసి
క్రైస్తవులు అని పేరు పెట్టారు. ఎందుకు? క్రీస్తును పోలి నడుచుకునే వ్యక్తులు. క్రీస్తు ఎలా జీవించిండో అలా జీవిస్తున్నారు కాబట్టి ఏం పేరు వచ్చింది? క్రైస్తవులు అని పేరు వచ్చింది. అంతేగాని ఇది జస్ట్ ఒక మతం కాదు, ఒక రిలీజియన్ కాదు కదా. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన క్రైస్తవుడు అనిపించుకోవు. ఒకవేళ అట్లా చెప్పుకుంటే మానేసే ఇప్పటి నుంచి. ఒకవేళ నువ్వు తప్పులు చేస్తూ క్రైస్తవుని అని చెప్పుకుంటే చెప్పుకోకు, ఎందుకంటే నీ వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. ఒకవేళ నువ్వు అన్యుడిగా ఉండి మరణిస్తే శిక్ష కొంచెం ఉంటుందేమో, లేకపోతే సంపూర్ణంగా నిజంగా క్రిస్టియన్లా ఉండి మరణిస్తే నిత్య జీవం ఉంటుందేమో. కానీ అటు ఇటు కాకుండా క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని లోకానుసారంగా నడిచి దేవుని పేరుకి అవమానం తెచ్చి ఇతరుల రక్షణకి నువ్వు ఆటంకంగా ఉంటావు చూడు, అప్పుడు అన్యులుగా ఉండడం కన్నా దీనికి చాలా ఎక్కువ శిక్ష ఉంటుంది. ఎందుకంటే నీ వల్ల ఇంకొకళ్ళ రక్షణకు రావట్లేదు, నీ వల్ల ఇంకోళ్ళు తెలుసుకోవట్లేదు దేవుణ్ణి. మనం చేసే తప్పుల వల్ల మీతో కూడా నరకానికి వెళ్తున్నాడు అంటాడు కదా దేవుడు. వెచ్చగైనా ఉండు చల్లగైనా ఉండు, కానీ నులివెచ్చగా ఉండకు. అటైనా ఉండు ఇటైనా ఉండు. రెండు పడవల మీద కాలేస్తా అంటే పడిపోతావు మధ్యలో. అటైనా ఉండు ఇటైనా ఉండు. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే మాత్రం చాలా పెద్ద శిక్ష ఉంటుంది. ఒకవేళ అట్టి స్థితిలో మనం ఉంటే ఈరోజు మనం మారదాం. శిష్యులను ఒట్టిగానే అనలేదు క్రిస్టియన్స్ అని, లేకపోతే క్రైస్తవులని. ఎందుకు అంటే వాళ్ళు క్రీస్తుని పోలి నడుచుకొని క్రీస్తులాగా సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి వాళ్ళని ఏమన్నారు? మొట్టమొదటిగా క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం కూడా క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నామంటే మనం కూడా ఎట్లా జీవించాలి? క్రీస్తును పోలి జీవించాలి. ఒకవేళ అట్లా జీవించకపోతే మనం ఫాలో చేయనట్టే. క్రిస్టియన్ అంటే ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, దేవుణ్ణి పోలి నడవడం. దేవుణ్ణి మనం పోలి నడవకపోతే మనం క్రైస్తవులమా? కాదు కదా. ఓకే, క్రిస్టియానిటీ ఎక్కడ స్టార్ట్ అయింది? క్రైస్తవ్యం ఎక్కడ స్టార్ట్ అయింది? సిలువ దగ్గర స్టార్ట్ అయింది కదా. ఒకవేళ దేవుడి లోకానికే రాకుండా దేవుడు ఒకవేళ మన కోసం సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించకపోతే క్రిస్టియానిటీ ఎందుకు వస్తుంది? మనం ఎందుకు నమ్ముతాం చెప్పండి యేసుక్రీస్తు ప్రభుల వారిని? ఎందుకంటే ఆయన ఈ లోకానికి మన పాపాల కోసం వచ్చి శిక్షను అనుభవించి మన పాపాలు తొలగించింది కాబట్టి మనం ఆయనని నమ్ముతాం, క్రిస్టియన్స్ అనిపించుకుంటాం కదా. క్రిస్టియానిటీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే క్రాస్ దగ్గర స్టార్ట్ అయింది, సిలువ దగ్గర స్టార్ట్ అయింది. ఆయన సిలువలో మన పాపాల కోసం మరణించిండు కాబట్టి మనం క్రైస్తవులుగా మార్చబడ్డాం, మన పాపాలు క్షమించబడ్డాయి. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఓకే, చాలు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంట. అంటే దేవుడు మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు కానీ మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? మనం పాపం చేస్తున్నాం కాబట్టి. ఆ పాపాన్ని తీసివేయడానికే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఓకే, దేవుడి లోకాన్ని మనల్ని ఎంతో ప్రేమించను కాబట్టి మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చిందంట. ఆయన రావడం వల్ల మన శిక్ష తొలగించబడింది. ఆయన రావడం వల్ల మన పాపాలు కడిగివేయబడ్డాయి కాబట్టే మనం నిత్య జీవానికి అర్హులము. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు యాజకుడు వెళ్ళేవాడు, తెలుసా? యాజకుడు వెళ్ళేవాడు, ఇయర్కి ఒకటేసారి వెళ్ళేవాడు. ఎలా వెళ్ళేవాడు అంటే ఒక బలిని అర్పించి చేతిలో రక్తం పట్టుకొని, ఆ బలించిన తర్వాత చేతిలో రక్తం పట్టుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు ఇయర్కి ఒకసారి. దేనికోసం అంటే ఆయన పాపాల నిమిత్తం, ప్రజల పాపాల నిమిత్తం ఆ రక్తాన్ని తీసుకెళ్లేవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి రక్తం కాచిండో, ఆయన రక్తం మనం చేతిలో పట్టుకుంటేనే తప్ప మనం నిత్య జీవానికి అర్హులం కాదు. అక్కడ ఎట్లయితే యాజకుడు రక్తం పట్టుకుంటేనే అతి పరిశుద్ధ స్థలానికి ఎంట్రీయో, ఇక్కడ పరలోక రాజ్యానికి ఎంట్రీ అవ్వాలంటే యేసుక్రీస్తు రక్తము మనలో ఉండాలి. ఆ రక్తం చేత మనం కడగబడాలి, లేకపోతే నో ఎంట్రీ. టికెట్ లేకపోతే సినిమాకి ఎంట్రీ లేనట్టు దేవుని యేసుక్రీస్తు రక్తం లేకపోతే మనకి నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి
ఎంట్రీ లేదు. అందుకే దేవుడి లోకానికి రక్తం గార్చి మన పాపాలు తొలగించడానికి వచ్చి, రక్తం గార్చి మనకి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిండు. దేవుడు మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన తప్పుల కోసం వచ్చి ఆయన రక్తాన్ని చిందించిండు కాబట్టే మనం అర్హులం. ఇంతకుముందు అన్యులకి రక్షణ లేదు, అంటే అన్యులకి దేవుని గురించి తెలియదు, ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే తెలిసేది. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అన్యులకి, మనకి కూడా రక్షణ ఇచ్చిండు. అంటే మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు యేసయ్య. కానీ మనం యోగ్యులం కాదు, కానీ అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. క్రిస్టియానిటీ అంటే ఏంటి అంటే మనల్ని మనం చంపుకోవడం. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 23 నుంచి 24 వచనం చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. చాలు. ఇక్కడ దేవుని శిష్యులుగా ఉండాలన్నా, దేవుని వెంబడించాలన్నా, క్రైస్తవులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? మనల్ని మనము చంపుకోవాలి, మనల్ని మనము వదిలేసుకోవాలి. ఎందుకు? మనకి ఈ లోకంలో మనకి ఎలాంటి ఆశలు ఉంటాయి అంటే లోకానుసారమైన ఆశలు ఉంటాయి కదా, లోక క్రియలు మనలో ఉంటాయి. ఎవరి దగ్గరైనా డబ్బు ఉంటే మనకేం ఆశ పుడుతుంది? మనకు కూడా అది కావాలి. అదేంటి? లోక సంబంధమైంది. ఎవరికైనా ఏదైనా మంచిది ఉంటే మనకు కూడా అది కావాలనిపిస్తుంది కదా. అట్లా లోకానుసారంగా, ఇష్టానుసారంగా జీవించకుండా మనల్ని మనం మన ఇష్టాలని తీసివేసి యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం జీవించినప్పుడు అప్పుడు మనం ఆయన శిష్యులం అవుతాం, అప్పుడు మనం క్రైస్తవులం అవుతాం. అదంతా చేయకపోతే మనం క్రైస్తవులము కాము. మనం రోజు ఏం చేయాలంట? ఆయన సిలువను మోయాలంట. కొంతమంది ఏం చెప్తారంటే అందరికీ, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, అసలు నీకు కష్టాలే రావు, అసలు నీకు ఇబ్బందులే రావు అంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకు తెలుసా? నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇంకా చాలా శ్రమలు వస్తాయి. కానీ మంచి విషయం ఏంటి తెలుసా? దాంట్లో కూడా నీకు శాంతి, నెమ్మది ఉంటుంది. ఎందుకు? నిన్ను రక్షించడానికి ఒకడు ఉన్నారనే ధైర్యం. నీకు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినా యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన జయించగలడు, ఆయన నీ శ్రమలన్నిటిని ఇట్లా తీసివేయగలడు అనే ధైర్యం, ఆ విశ్వాసం నీలో ఉంటుంది. యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన మనకు శ్రమలు రావని కాదు, ఇంకా చాలా వస్తాయి. కానీ అయినప్పటికీ మనము ఆయనతో నడవాలి. దేవుడు అంటాడు ఏమనంటే, రోజు ఆయన సిలువను మోస్తూ నడవాలంట. సిలువని మోయడం అంటే శ్రమల్ని మోయడం, మన పాపాలని కడిగి వేసుకోవడం. రోజు మన పాపాలని కడిగి వేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఒక వెజిల్ ఉందనుకోండి, వంట వండే పాత్ర ఉందనుకోండి, వంట వండినాం, నెక్స్ట్ డే కడుక్కొని వంట వండుతారా? దానిలోనే వండేస్తారా? సరే, నెక్స్ట్ డే అట్లా వండినా ఒక 2 days 3 days ఒక వారం రోజులు అట్లనే చేసారు అనుకో, కొత్త వంట వండినా అది గబ్బు వాసన వస్తుంది కదా. అదేవిధంగా ఒకవేళ నువ్వు ఈరోజు పాపం చేసినావు, ఓకే, నెక్స్ట్ డే ప్రేయర్ చేస్తావు, పాప క్షమాపణ లేకుండా ప్రార్థిస్తావు, ఆ మురికి అట్లనే ఉంటుంది. నెక్స్ట్ డే ఆ మురికి ఇంకా చాలా ఎక్కువైపోయి కంపు వాసన కొడుతుంది కదా. రోజు మనం ఏం చేయాలి? దేవుని రక్తం చేత కడగబడాలి. కొంతమంది ఏం చెప్తారంటే, అసలు ఒక్కసారి కడగబడ్డాం కదా, ఇంకా అవసరం లేదు, మనం పాపం చేయట్లేదు, మనం పెద్ద పరిశుద్ధులం అంటాం. లేదు, ప్రతి ఒక్కరు ప్రతి నిమిషం పాపం చేస్తూనే ఉంటారు ఏదో ఒక విధంగా కదా. పరిశుద్ధులమా మనం? ఎవరన్నా చెప్పగలుగుతారా నేను అసలు పాపమే చేయలేను బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి అని చెప్పగలుగుతారా? లేదు. మనం పాపం చేసిన ప్రతిసారి మనము క్షమాపణ పొందాలంటే దేవుని చేత కడగబడాలి, దేవుని రక్తం చేత కడగబడాలంటే ఒప్పుకోవాలి మనం పాపాన్ని దేవుని దగ్గర, అప్పుడు మాత్రమే కడగబడతాం. నువ్వు ఆ గిన్నెని కడగకుండా కడగబడాలి అంటే కడగదు కదా. నువ్వు దాన్ని స్క్రబ్ చేసి కడిగితేనే అది పరిశుభ్రంగా మార్చబడుతుంది. అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే ఆ పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గర పెట్టి విడిచిపెడతావో అప్పుడు మాత్రమే నీ పాపాలు కడగబడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. చాలు. దేవుడు ఏమని బ్రతిమాలు కొంటున్నాడంట? మనల్ని మనము సజీవ యాగముగా ఆయనకు అర్పించుకోవాలంట. అర్పించుకోవడం అంటే చచ్చిపోవడం కాదులే, కానీ మనకిష్టమైనవి, లేకపోతే మనలో ఉన్న లోకానుసారమైనవన్నీ చంపేసుకొని ఆయన కొరకు జీవించడం, ఆయన కొరకు సమస్తాన్ని సాక్రిఫైస్ చేయడమే మనల్ని మనం
అర్పించుకోవడం. అప్పుడు మాత్రమే మనము ఆయనలో ఉండగలుగుతాం. లోకంలో ఉంటా దేవునితో ఉంటా అంటే చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉంటుందా? ఉండదు. దేవుడు ఉన్న దగ్గర సాతాను కూడా ఉండలేదు. సాతాను ఉన్న దగ్గర దేవుడు ఉంటాడు. అర్థమవుతుందా? మనం కూడా అంతే. ఒకవేళ మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు మనలో ఆ లోకానుసారమైన క్రియలు ఉండవు. ఒకవేళ లోకానుసారమైన క్రియలు మనలో ఉన్నట్టయితే దేవునికి మనల్ని మనం సమర్పించుకోలేం. ఒకవేళ అదన్నా చేయాలి, ఇదన్నా చేయాలి. దేవునితో నువ్వు ఉండాలి, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మనల్ని మనం ఆయన సన్నిధిలో సమర్పించుకోవాలి. మనలో ఉన్న లోకానుసారమైన క్రియలన్నిటిని తీసివేసి ఆయనకి సమర్పించుకున్నప్పుడు మనం నిజమైన క్రైస్తవులుగా మార్చబడతాం. లేకపోతే నిజమైన క్రైస్తవులం కాదు మనం. ఆయన ఎట్లయితే తన్ను తాను అర్పించుకున్నాడు సిలువ పైన కదా, అంటాడు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటాడు. అంటే ఆయన అప్పగించుకుంటున్నాడు. అదే విధంగా మనం కూడా ఏం చేయాలి? దేవునికి మన జీవితాన్ని, మన శరీరాన్ని కూడా అర్పించాలి. అప్పుడు మాత్రమే మనకి నిత్య జీవం, రక్షణ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం నిజమైన క్రైస్తవులం అవుతాం. మనకి లోకానికి అసలు డిఫరెన్స్ ఏంటి? సేమ్ ఉండొచ్చా? మనం లోకంలో ఉన్న వాళ్ళలాగా ఉండొచ్చా? ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 2వ వచనం చదవండి. 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఈ లోకము మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చాలు. ఇక్కడ మనం ఏం చేయొద్దంట? లోకానుసారంగా జీవించొద్దంట. లోకంలో ఉన్న క్రియలు మన లోపల ఉండొద్దు. మనం ఏమవ్వాలంట? నూతన సృష్టిగా మార్చబడాలి. మనం నూతనంగా మార్చబడాలి. పాతవంతా విడిచిపెట్టి నూతనంగా మార్చబడినప్పుడే మనం దేవుని యందు ఉండగలుగుతాం. ఈ లోకం మనకేం నేర్పిస్తుంది? ద్వేషం నేర్పిస్తుంది, అసూయ నేర్పిస్తుంది, కోపం నేర్పిస్తుంది, ఇంకా చాలా నేర్పిస్తుంది. కానీ దేవుడు మనకి ఏం నేర్పిస్తాడు? ఎలా ఫర్గివ్ చేయాలో నేర్పిస్తాడు, ఎలా పరిశుద్ధంగా ఉండాలో నేర్పిస్తాడు, ఎలా ప్రేమించాలో నేర్పిస్తాడు కదా. మనం లోకానికి సపరేట్గా ఉన్నప్పుడే మనం దేవుని యందు ఉండగలుగుతాం. ఒకవేళ మనం లోకంలో ఉన్నట్టయితే మనం దేవునితో అంటుకట్టి ఉండలేము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏం చేయాలంట? మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నిటికీ దేవుడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపించేసిండు కదా. దేవుణ్ణి అప్పుడు సిలువేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగను గనక వీరిని క్షమించమంటున్నాడు. ఆయన ముందే అప్పుడే శిక్షిస్తున్నారు, అప్పుడే గుద్దుతున్నారు, అప్పుడే తంతున్నారు, అప్పుడే ఉమ్మేస్తున్నారు. అయినప్పటికీ ఆయన క్షమిస్తున్నాడు. అయినప్పటికీ తండ్రిని అడుగుతున్నాడు వీళ్ళని క్షమించు అని. దేవుడు మనకు కూడా అదే చెప్తున్నాడు. నీ శత్రువులను కూడా క్షమించు, నిన్ను దూషించే వాళ్ళని కూడా క్షమించు. దేవుడు చేయకుండా మనకి ఏది చెప్పలేదు, ఆయన చేసి మనకు చెప్పిండు కదా. మనం కూడా అట్టి రీతిగా క్షమించే హృదయం కలిగి ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదాలు అత్యధికంగా వస్తాయి. ఆయనను పోలు నడుచుకున్నప్పుడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని పోలు నడుచుకుంటామో ఈ లోకంలో ఉన్న అన్నీ మన వెనకాల రావాల్సిందే. ఎప్పుడైతే మనం డబ్బు వెనకాల వెళ్తామో అప్పుడు ఆ డబ్బు కూడా మనకి రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆయనని వెంబడించినప్పుడు ఆయనని వెంబడించినవన్నీ మనల్ని వెంబడిస్తాయి. అర్థమవుతుందా? మనం మొదటిగా ఆయనకి స్థానం ఇవ్వాలి, ఆయనకి ప్లేస్ ఇవ్వాలి. అప్పుడు రిమైనింగ్ అన్నీ మన వెనకాల వస్తాయి. దేవుడు 16వ అధ్యాయం లాస్ట్ వచనంలో ఒక మాట అంటాడు, ఒకసారి చదవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. లోకంను జయించిందంట ఆల్రెడీ. అంటే లోకంని జయించిన వ్యక్తికి ఏమన్నా అసాధ్యమైంది ఉందా? లోకమే ఆయన కాళ్ళ కింద ఉంది. మనం ఆయనతో ఉన్నప్పుడు లోకం కూడా మన కాళ్ళ కిందనే ఉంటుంది. అవునా? ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయని మన కాళ్ళ కింద ఉన్నట్టే. మనం ఆయన లెవెల్కి మనం వెళ్ళినప్పుడు, అంటే ఆయనతో మనం జీవిస్తున్నప్పుడు, ఆయన పక్కన ఉన్నప్పుడు ఆయన కాళ్ళ కింద ఉన్నాయని మన కాళ్ళ కింద ఆటోమేటిక్గా ఉంటాయి కదా. ఫస్ట్ మనం ఆయనను వెంబడించినప్పుడు లోకంలో ఉన్న సమస్తము మన కాళ్ళ కిందికి వస్తాయి. మనం అన్నిటినీ జయించగలం ఎప్పుడు? ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకు? ఆయన ఆల్రెడీ అన్ని జయించిండు లోకంలో ఉన్నాయన్ని. సో మనం కూడా జయించగలము మనం ఆయనతో ఉన్నప్పుడు. ఓకే, మనం దేవునితో నడుస్తున్నాం, దేవుడితో జీవించాలని ఆశ కలిగి ఉన్నాం. కానీ ఒకవేళ నువ్వు ప్రార్థించకపోతే
నిజమైన క్రైస్తవులాగా ఉండలేవు. ఎందుకు అంటే ప్రార్థించినప్పుడు నీకు ఆ విశ్వాసం ఉండదు, పోతుంది. ఇప్పుడు నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నా ఒక వారం రోజులు 2 వారాలు నువ్వు ప్రార్థించలేవు అనుకో, ఇప్పుడున్న విశ్వాసం ఆ 2 వారాల తర్వాత ఉండదు, అది తగ్గుతూ వస్తుంది. ఎందుకు? నీకు బిలీవ్ తగ్గిందా అంటే అట్లా కాదు, అపవాది నీకు దగ్గరగా అవుతాడు. ఎందుకంటే నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు కాబట్టి అపవాది నీకు దగ్గరగా ఉంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా నీ ఫెయిత్ రెడ్యూస్ అయిపోతుంది, ఆటోమేటిక్గా నీ విశ్వాసం తగ్గిపోతుంది. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థించాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. నెక్స్ట్ వచనం కూడా. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడును దూరముగా ఉండుడి. చాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంట, సమస్త విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అది దేవుని చిత్తం అంట. మనం అనుకుంటాం కదా అసలు దేవుని చిత్తం నా పట్ల ఏముంది అని అనుకుంటాం, కానీ దేవుడు ఆల్రెడీ చెప్పేసింది ఏంటంటే మన చిత్తం దేవుడి పట్ల ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. స్తుతిస్తే మన స్థితి మారుతుంది. దావీదు స్తుతించినందుకే రాజుగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఎవరినన్నా మీరు పొగిడిరనుకో, ఊకే పొగిడిరనుకో, వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడి మీకు ఏదన్నా మంచిగా ఇవ్వడానికి ఇష్టపడతారు కదా. అదేవిధంగా మనం కూడా దేవుని ఎల్లప్పుడూ స్తుతించినాం అనుకో, హృదయపూర్వకంగా, మనుషులకు తెలియకపోవచ్చు మీరు నిజంగా హార్ట్ఫుల్గా అంటున్నారో లేకపోతే మీతి మాటలకు అంటున్నారో తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుస్తుంది కదా. దేవుని ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా స్తుతిస్తామో అప్పుడు మనకు అత్యధికమైన మేలులు వస్తాయి మన జీవితంలో. మనం రోజు ప్రార్థిస్తేనే మనం ఒక స్ట్రాంగ్ క్రిస్టియన్గా ఉండగలుగుతాం, లేకపోతే వీక్ క్రిస్టియన్ అయిపోతాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం చేసే పనుల వల్ల దేవుని నామానికి మహిమ వస్తుందంట. అర్థమైందా? మనం చేసే తప్పు పనుల వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. మనం చేసే మంచి పనుల వల్ల ఎట్లయితే ఘనత వస్తుందో, దేవుని నామానికి మహిమ ఎట్లయితే వస్తుందో, మనం ప్రేమించడం వల్ల అరే వీళ్ళు క్రైస్తవులు రా, వీళ్ళు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నారని క్రీస్తుకి ఎట్లయితే ఘనత వస్తుందో, అట్లని అదే విధంగా మనం ఒకవేళ చెడు పనులు, చెడు క్రియలు, అపవిత్ర క్రియలు మనం చేసినట్లయితే దేవుని నామానికి అవమానం వస్తుంది కదా. అర్థమవుతుందా? మనం చేసే తప్పుల వల్ల మనకి మాత్రమే కాదు బ్యాడ్ నేమ్, ఫస్ట్ వచ్చేది దేవునికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అరే వీరు చర్చికి వెళ్తారంటారా, ఈడ చూడండి మందు షాపులు ఉన్నాడు కదా. అరే వీళ్ళు చర్చికి వెళ్తారంటారా, రోడ్డు మీద గొడవ పడుతురు బిందెలు పట్టుకొని, ఇట్లా వస్తారు కదా. ఫస్ట్ వీళ్ళు చర్చికి వెళ్తారంట, వీళ్ళు క్రైస్తవులు అంట, వీళ్ళు చూడు ఎట్లా చేస్తున్నారు అని ఫస్ట్ నిన్ననరు, నువ్వు నమ్ముకున్న దేవుడిని అంటారు. అంటే నువ్వు ఏం తెస్తున్నావు? దేవునికి అవమానం తెస్తున్నావు. నీ వల్ల దేవుని నామానికి అవమానం అవసరమా? ఆల్రెడీ నీ పాపాల కోసం మరణించిండు, ఆల్రెడీ శ్రమపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు నీ వల్ల మిగతా వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకోకుండా నీ వల్ల మళ్ళీ శిక్ష పొందడం అవసరమా? ఒకవేళ మనం దేవుని నామానికి అవమానం తెచ్చినట్టయితే, ఇప్పటి వరకు ఒకవేళ తెస్తున్నాము అని మనకు తెలుస్తుంది కదా. మనం చేసే ప్రతి పని ప్రతి ఒక్కరు చూస్తారు. ఒక క్రైస్తవుడి మీద 1000 కళ్ళు ఉంటాయి, వేరే వాళ్ళ మీద ఉండకపోవచ్చు. ఎందుకు తెలుసా? మనం మంచి చెప్పుకుంటాం కదా, అరే మేము క్రైస్తవులం, మేము అది చేయం, మేము ఇది చేయం అని చెప్పుకుంటాం. కాబట్టి అందరూ మన మీదే దృష్టి పెడతారు, వీళ్ళు చేస్తారా చేయరా, ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేస్తారు. నువ్వు ఒకటి తప్పు చేసినా అయిపోయా, డప్పు కొట్టేస్తారు వరల్డ్ మొత్తం, లోకమంతా ప్రచారం చేసేస్తారు. వాళ్ళు క్రిస్టియన్స్ అంటారా, వాళ్ళు ఇట్లా చేసిరా, వాళ్ళు అట్లా గొడవ పడ్డారు, వీళ్ళు ఇట్లా గొడవ పడ్డారు. నీ వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉన్నట్టయితే ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎవరిది వాళ్ళకి తెలుసు, నా వల్ల అవమానం వస్తుందా దేవునికి, నా వల్ల ఘనత వస్తుందా. మనని మనం సరి చేసుకుందాం. ఇప్పటికైనా నిజమైన క్రైస్తవులుగా ఉందాం. ఒకవేళ మనం దేవుని నామానికి అవమానం తెచ్చే బిడ్డలుగా మనం ఉన్నట్టయితే ఇప్పుడైనా మన జీవితాలని మార్చుకుందాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీ జీవితాలని మార్చుకోవడానికి? ఇప్పటి నుంచి నేను నిజమైన క్రైస్తవుడుగా ఉండాలి అని నిర్ణయించుకున్న వాళ్ళు ఒకసారి చేతులు లేపండి. ఇప్పటి వరకు మనం దేవుని నామానికి అవమానం తెచ్చినామేమో, కానీ ఇప్పటి నుంచి అలా ఉండొద్దు. మనం ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. ఇప్పటి నుంచి దేవుని నామానికి మనం మహిమ తెచ్చే విధంగా ఉండాలి. వేరే వాళ్ళు ఎలా అయినా ఉండని కానీ మనం మాత్రం
లోకానికి వెలుగు వలె ఉండాలి. మనం క్రీస్తుని ప్రేమను ప్రకటించే మనుషులుగా ఉండాలి. దేవుని ప్రేమ మనలో కనిపించాలి, ఇతరులకి క్రీస్తే కనిపించాలి మన లోపల కదా. అట్టి జీవితం మనం జీవించినప్పుడు మనకు నిత్య జీవం 100% వస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని పేరు పెట్టుకొని ఒకవేళ అపవిత్రమైన పనులు చేసి లోకానుసారమైన పనులు చేస్తే చాలా పెద్ద శిక్ష ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాలను ఏం చేద్దామంటే మార్చుకుందాం. ఇప్పటికైనా మనం నిజమైన క్రైస్తవుల వలె ఈ లోకంలో జీవిద్దాం. అందరం మోకరించి ఒకసారి ప్రార్థించుకుందాం. అందరు మోకరించండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు దేవుని నామానికి అవమానం తెచ్చిన బిడ్డలుగా ఉన్నట్టయితే దేవుని క్షమించమని అడగండి. దేవుని దగ్గర తీర్మానం తీసుకోండి. వేసే ఇప్పటి నుంచి అయినా నేను నిజమైన క్రైస్తవురాలుగా, నిజమైన క్రైస్తవులు ఉండాలి. నాలో ఉన్న ఏ తప్పులైనా నేను ఇప్పటి నుంచి తీసివేస్తాను దేవుడా, నేను ఇప్పటి నుంచి ఒప్పుకుంటున్నాను, అవి నా జీవితంలో ఉండొద్దు అని అందరం దేవుని దగ్గర చెప్పండి. మీలో ఉన్న తప్పులన్నీ ఒప్పుకోండి, అవి ఇప్పటి నుంచి అయినా విడిచిపెట్టండి. దేవుని నామానికి అవమానకరంగా నీ జీవితంలో ఏది ఉన్నా అది విడిచిపెట్టండి, ఒప్పుకోండి దేవుని దగ్గర. యేసయ్యా, ఇప్పటి నుంచి నేను నీ తప్పు చేయనయా, ఇప్పటి వరకు నీ నామానికి అవమానం తెచ్చినానేమో తండ్రి, నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి అయినా నేను నీ కొరకు జీవిస్తాను, నిన్ను పోలి నడుచుకుంటా అని అందరం హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థించుకుందాం. అందరు తీర్మానించుకోండి దేవుని దగ్గర, ఇప్పటి నుంచి నేను ఇది చేయను తండ్రి, ఇప్పటి నుంచి ఇది విడిచిపెడతానయ్యా, ఇప్పటి నుంచి నీకు అవమానం తెచ్చేది ఏ పని నా జీవితంలో ఉండకూడదు తండ్రి అని అందరం ఒప్పుకుందాం.